చలో హెడ్డింగ్ పెట్టండి, కోల్ అని పెట్టండి, బొగ్గు. ఒక్కొక్కటి రాసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, ఫస్ట్ వినండి. ఇటు వినండి నాన్న. ఈ డయాగ్రామ్ని మీకు ఇది దింపకండి, మీకు వాట్సాప్లో ఒకటి గ్రూప్ పెట్టిస్తాను, దాన్ని దింపుకోండి, అది నీట్గా ఉంటుంది. నేను దాన్ని బట్టి వేసాను. ఇది మీరు రాసుకుంటే కూడా వేరే రకంగా ఉంటుంది. మీకు యాప్లో పెట్టిస్తాను, దీంట్లో కూడా పెట్టిస్తాను. చూడండి, కోల్ గురించి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ కోల్ చూడాలి. కోల్ అయినా ఫస్ట్ యాష్ చూడాలన్నా. కోల్ చూద్దామా? ఇప్పుడు ఈ కోల్ని ఏం చేసినావు? మండించినావు. మండిస్తే ఏమొచ్చింది? యాష్ వచ్చింది. యాష్ నుంచి ఏమొచ్చింది? హీట్ వచ్చింది. హీట్ని ఎవరు తీసుకుంటారు? బాయిలర్. బాయిలర్ నుంచి ఎటుపోయింది? సూపర్ హీటర్స్. ఎడిపోతుంది? సూపర్ హీటర్. సూపర్ హీటర్స్ నుంచి ఎవరికి వస్తుంది? వాల్వ్ నుంచి ఎవరికి వస్తుంది? టర్బైన్ నుంచి ఎవరికి వస్తుంది? ఆల్టర్నేటర్ నుంచి కరెంటు మా ఇంటికి, మీ ఇంటికి, పక్కింటికి వస్తుంది. అవునా కదా? అంటే ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చూడాలి? కోలమ్మ, కోల్ని ఏమంటారు? మీరు ఇంత చదివి ఉద్యోగం కొట్టకపోతే బొగ్గే మీ జీవితం. అవునా కదా? చదివితే ఉద్యోగం వస్తుందా రాదా? చేతికి మైదాకి పెడితే ఎర్ర పడుతుందా పెడదా? కొంతమందికి ఎక్కువ పడుతుంది, కొంతమందికి తక్కువ పడుతుంది. ఎందుకు కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ చెప్పండి? మన బాడీలో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్, మన బాడీలో ఉన్నటువంటి ఐరన్ అంటే తెలుసా? రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ని బట్టి వస్తుంది. హీమోగ్లోబిన్ తగ్గితే శరీరం హీట్ ఎక్కువవుతుంది. హీట్ ఎక్కువైనప్పుడు హెయిర్ లాస్, ఎయిర్ పింపుల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అందుకే చలవ పదార్థాలు తినాలి అనడానికి ఎన్నో వైద్యాలు ఉన్నాయి మన దగ్గర. కానీ బ్రిటిష్ వాడు కనుక రాకపోతే దేశంలోకి ఇంగ్లీష్ మెడిసిన్ వచ్చేది కాదు. ఆయుర్వేద వైద్యంలో అన్నింటికీ సమస్యకు సొల్యూషన్ ఉంది. మీకు తెలుసో తెలియదు. సరే, దాని గురించి ఎందుకు ఇప్పుడు ఇటునండి. కోల్, బొగ్గు ఏంటిది? ఏంటండి బొగ్గులో ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి? ఏ రకమైన బొగ్గును వాడాము చెప్పండి? బిట్యూమినస్ రకానికి చెందిన బొగ్గును వాడాము. బిట్యూమినస్ రకానికి చెందిన బొగ్గును ఎందుకు వాడాలి? మన దగ్గర దొరికేది గదే కాబట్టి. ఇక మళ్ళీ ఏదో అది అని చెప్తారు ముచ్చట్ని. మన దగ్గర దొరికే ఏకైక బొగ్గు ఏంటిది? బిట్యూమినస్ కోల్. బిట్యూమినస్ కోల్. ఈ బిట్యూమినస్ కోల్ని మనం ఒకసారి చూసినప్పుడు దీనిలో కార్బన్ లెవెల్ ఎంత? 60 నుంచి 65%. 60 నుంచి 60. అంటే మిగతాదంతా వేస్టేనా? వేస్ట్. అంటే ఎంత శాతం వేస్ట్ అవుతుంది దీన్ని మండిస్తే? యాష్ ఎంత అన్నారు? 20 నుంచి 40% వరకు యాష్ అనేది ఏర్పడుతుంది. రాసిల్లా రాయలేదా? 20 రాసిల్లా, 25 రాసిల్లా? ఫస్ట్ క్వశ్చనే రాశారు, అప్పుడే రాయలేదంటున్నారు. ఆన్సర్ రాయలేదా? అయితే రాసుకోండి. 20 నుంచి 40% వరకు యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాష్ అంటే ఏంటిది? బూడిద వస్తుంది. అర్థమవుతుందా కింగ్? రైట్. ఇప్పుడు ఒకసారి గమనించండి. అంటే నువ్వు ఇక్కడ మండిస్తున్నావంటే దేన్ని మండిస్తే ఇప్పుడు 100లో ఇది ఎంత ఉంది? 60 నుంచి 65% అంటున్నావు. 60 నుంచి 65% అంటే దీన్ని మండిస్తే వచ్చే వేస్టేజ్. ఈ 60%లో మీరు 100% వేసుకున్నారనుకో, తప్పైపోతుంది. అంటే దీంట్లో మిగతా కెమికల్స్ ఉంటాయి. ఇందులో ఎంత కెమికల్స్ ఉంటాయి? ఇప్పుడు 35% నుంచి 40% వరకు వేస్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఈ రెండు కలిపితే ఎంత? 100. 65కి 35 కలిపితే 100, 60కి 40 కలిపితే 100. ఈ 100% మండిస్తే 20-40% కాదు నీ అన్నది. నువ్వు పొందేది ఎంత శాతము? 60% నుంచే అంటున్నావు. అంటే అర్థమవుతుందా? మొత్తం పోసేది పెట్రోలే బండిలో, కానీ ఏం వెళ్తుంది? అలా నుంచి పొగొస్తుంది, రాదా? అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది, 1000 రూపాయలు గ్యాస్ సిలిండర్. మరి 1000 రూపాయల మందం వాడతారా? కొంత పెట్టి మర్చిపోతారు, మాడిపోయి అనవసరంగా పోతూ ఉంటుంది కొంత ఎనర్జీ. అవునా కదా? అంటే ఇక్కడ ఎన్నో రకాల ప్రక్రియలు ఉంటాయి. ఈ పరిస్థితుల్లో
ఈ బొగ్గుని మనం ఏం చేయాలంటే ప్యూరిఫై చేయాలి. ఏం చేయాలి? ప్యూరిఫై చేయాలంటే ఫస్ట్ వన్ ఏం చేయాలి? కోల్ హ్యాండ్లింగ్ చేయాలి. కోల్ని ఏం చేయాలి? హ్యాండిల్ చేయాలి. పాములు పట్టేవాడు పాముని హ్యాండిల్ చేయాలి, బర్లం కాసేవాడు బర్లను హ్యాండిల్ చేయాలి, గొర్రెలం కాసేవాడు అంటే గొర్రెల అంటే హ్యాండ్లింగ్ కెపాసిటీ లేకపోతే వేస్తే. ఇప్పుడు కుక్కను మెస్తున్నావు అనుకో, అంటే కూర్చోవాలి, అది నువ్వు పక్కోడు వచ్చినప్పుడు వాడి మీదకి ఎగరాలి, నువ్వు అన్నప్పుడు నీ మీదకి ఎగిరింది అనుకో, హ్యాండ్లింగ్ కెపాసిటీ లేనట్టే కదా. అంటే అక్కడ హ్యాండ్లింగ్ కెపాసిటీస్ మెయింటైన్ చేయాలి. అలా హ్యాండ్లింగ్ కెపాసిటీ మనము మెయింటైన్ చేయాలంటే వ్యాగనార్ RRR ఏంటండి? వ్యాగనార్ RRR మెకానిజాన్ని వాడతారు. సార్ ఇదేంటి సార్ కొత్త రకంగా పేరు వచ్చింది అని. వ్యాగనార్ RRR మెకానిజాన్ని వాడతారు. ఏమిటి దాన్ని వాడతారు? వ్యాగనార్ RRR మెకానిజాన్ని వాడతారు. ఈ వ్యాగనార్ RRR మెకానిజంలో RRR మెకానిజం ఉంటుంది. వ్యాగనార్ RRR మెకానిజం అంటే ఏదో అనుకున్నారు. ఏంటది అంటే మన ఊళ్ళల్లో రొటావేటర్ కొడతారు, తెలుసా? రొటావేటర్ తెలుసా? ఎట్లా తిరుగుతుంది? ఇట్లా గుండ్రంగా తిరగదు, అది మట్టిని ఏం చేస్తుంది? అవునా కదా. ఇప్పుడు మనకు మోటార్స్లో బ్లేడ్ సిస్టమ్ ఉంటుంది, 3 ఫేజ్ మనకు బోర్వెల్స్లో. అవి నీళ్ళని ఏం చేస్తాయి? పైకి పంపింగ్ చేస్తూ ఉంటాయి, ఇట్లా తిప్పుతూ. అదేవిధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? కోల్ని హ్యాండ్లింగ్ చేయాలి. ఈ కోల్ని హ్యాండ్లింగ్ చేశాక దీనిలో సెకండ్ మెకానిజం ఏంటి అంటే, సెకండ్ అంటే ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేయాలంటే పేరంటానికో పెళ్ళికో ప్రిపరేషన్ చేసినట్టు కాదు. ఏం చేయాలి? దాన్ని ఈ 60-65% 35 నుండి ఎంత వేస్టేజ్లు ఉన్నాయి? 40% వేస్టేజ్లు ఉన్నాయి. మైనస్ బొగ్గులో ఇంత వేస్టేజ్లో మనకు కావాల్సింది ఇదే కదా. దీంట్లో మనం ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సెడిమెంటేషన్ లేదా దాన్ని సపరేషన్ అని కూడా పిలుస్తారు. ఏం చేయాలి? సపరేషన్ అంటే ఏం చేయాలి? వేరు చేయాలి. వేరు చేయుట. ఆ వేరు చేసినట్టు ఏంటి సార్ అంటే, బొగ్గు తవ్వేటప్పుడు బొగ్గుతో పాటుగా మట్టి పిల్లలు వస్తూ ఉంటాయి, బొగ్గుతో పాటుగా కొన్ని రాళ్ళు వస్తూ ఉంటాయి, ఐరన్ ఓర్తో కొన్ని రాళ్ళు వస్తూ ఉంటాయి. భూమిలో కదా దొరికేది బొగ్గు. ఆ బొగ్గుతో పాటుగా ఇంత మట్టి వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంది? మిషన్ సపరేట్ చేస్తుంది. సపరేషన్ చేస్తుంది. సపరేషన్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తుంది? మిషను రష్మిక అనే బదులుగా ఏమంటారు? క్రష్మిక అంటారు. అంతేనా కదా. క్రష్ అంటే ఏంటిది? పొడి చేస్తారు. బొగ్గును ఏం చేస్తారు? పొడి చేస్తారు. దేంట్లో వేస్తారు? క్రషర్స్లో వేస్తారు. ఎందులో వేస్తారు? క్రషర్స్లో వేస్తారు. అర్థమవుతుందా చెప్పేది? క్రషర్స్లో వేస్తారు. క్రషర్స్లో వేసిన తర్వాత ఆ బొగ్గుని మనం ఏం చేయాలి? బయటికి వచ్చేటప్పుడు దాన్ని డ్రై చేయాలి. ఏం చేయాలి? డ్రైయర్స్ అంటాం. ఇంతకుముందు ఏమన్నా హీటింగ్ ప్రాసెస్ అన్నాం, గుర్తున్నదా? డ్రై అంటే ఏంటిది? వేడి చేయడమే కదా. హెయిర్ డ్రైయర్ ఉందనుకో, నీ తల ఏం చేస్తుంది? ఆరబెడుతుంది కదా. అలా వేడి చేయాలి. అంటే వేడి చేయడం వలన నీకు కొన్ని ఏమవుతుంటాయి అంటే, ఇందులో ఉన్నటువంటి కొన్ని గ్యాసెస్ ఏమవుతాయి? ఎవల్యూట్ అయిపోతూ ఉంటాయి. ఏమవుతుంటాయి? ఎవల్యూట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. మళ్ళీ దీంతో పాటుగా తడిగా ఉన్నటువంటి బొగ్గు, తడిగా ఉన్న బొగ్గు ఎలా మారుతుంది? పొడిగా మారుతుంది. తడిగా ఉన్న బొగ్గు ఎలా మారుతుంది? పొడిగా మారుతూ ఉంటుంది. గుర్తున్నదా ఇవంతా మీకంతా కూడా? తడిగా ఉన్న బొగ్గు పొడిగా మారుతుంది. మారిందా సార్? మరి తడిగా ఉన్నది మారితే ఏంటంటే, ఈ యొక్క తడిగా అంటే నీరుంటుంది కదా, నీరున్నప్పుడు అందులో బొగ్గు పోయిన తర్వాత అవి ఇట్లా ఎక్కువ ఇట్లా మనకు అది అంటారు చూస్తారు. ఇప్పుడు మన ఇళ్ళల్లో చూడండి, మన ఇళ్ళలో అమ్మవాళ్ళు సకినాల పిండి నానబెట్టారు అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారు? అవన్నీ నానబోస్తారు. నానబోసినాక ఏం చేస్తారు? ఆరబోస్తారు. ఆరబోస్తేనే సెట్ అవుతుంది, కానీ ఆరబోయకుండా పచ్చి తీసుకెళ్ళి మిల్లు ఎత్తి వస్తుందా? అంటే అక్కడ ఖచ్చితంగా ఎంతో కొంత ఏముండాలి? డ్రైయర్లో ఉపయోగించి డ్రైస్ని ఉపయోగించాలి. అంటే ఇక్కడ అందులో కొంత నీరు ఏమవుతుంది? ఇక్కడ ఎగిరిపోతూ ఉంటుంది. దాంట్లో ఉన్న అన్నోన్గా ఉన్న గ్యాసెస్ కూడా ఏమవుతాయి? ఎగిరిపోతూ ఉంటాయి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు
అంటే దానిలో ఏం చేయాలి? రవాణా చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటిది? రవాణా. రవాణా చేసినప్పుడు నీకు ఏమర్థమవుతుంది గమనించండి ఒకసారి. రవాణా చేయాలంటే నువ్వేం చేయాలంటే ఒక బెల్టెడ్ మెకానిజాన్ని ఉపయోగించాలి. బెల్టెడ్ మెకానిజం. ఏ మెకానిజం వాడాలి? బెల్టెడ్ మెకానిజం. ఇప్పుడు చూడండి, మనకు రైస్ మిల్లులో రైస్ పోయారు కదా, వడ్లు పోస్తారు. కింద ఉన్నటువంటి వడ్లు పైకి పోవాలంటే ఏం ఉపయోగిస్తారు? బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్కి ఇట్లా అదేందో ఇట్లా అడ్డు వరుసలు ఉంటాయి, దాంట్లో నుంచి ఇవి తీసుకెళ్ళి ఇట్లా పోస్తూ ఉంటుంది. బెల్టెడ్ సిస్టాన్ని అప్లై చేస్తారు. మీరు క్రషర్ మిల్లో చూడండి, క్రషర్ దొడ్డు కంకర సన్న కంకర బెల్టులు ఎడ్డు వేరు చేస్తూ ఉంటాయి తీసుకొచ్చి. అంటే ఇక్కడ బెల్టెడ్ మెకానిజంను ఉపయోగించాలి. ఈ బెల్టెడ్ మెకానిజంలో ఏ మోటార్లు వాడతారంటే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ని వాడతారు. ఏ మోటార్లు? 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ని ఉపయోగిస్తారు. దేంట్లో? బెల్టెడ్లో. ఈ బెల్టెడ్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఇప్పుడు ఫస్ట్ ఏమైంది? బొగ్గును బొగ్గును ఏం చేసిన? ఆ తవ్విన బొగ్గును ఏం తీసుకొచ్చిన? కోల్ హ్యాండ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిన? ప్రిపరేషన్ తర్వాత ఏం చేసిన? ట్రాన్స్పోర్టేషన్ చేసిన. ఈ ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత నీకు ఏమొచ్చింది? ఇక్కడ పొడిగా ఉన్న బొగ్గు ఇక్కడ దాకా వచ్చిందా? అందులో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఏముంటాయి? అందులో కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంప్యూరిటీస్ అంటే ఏంటిది? ఐరన్ ఓర్కు సంబంధించిన కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయి. దాన్ని ఏం చేస్తామంటే బ్లో మిల్స్ లేదా బాల్ రోలింగ్ మిల్స్లోకి వేస్తాం. బ్లో మిల్స్ లేదా బాల్ రోలింగ్ మిల్స్లోకి వేస్తాం. అది ఎలా ఉంటుందంటే ఇలా మనకు డ్రమ్ము లాగా ఉంటుంది. ఏముంటుందంటే డ్రమ్ము లాగా ఉంటుంది. ఈ డ్రమ్ము లాగా ఉన్నటువంటి దీంట్లో మనం బాగా వినండి. ఈ డ్రమ్ము లాగా ఉన్నటువంటి దీంట్లో ఈ కింది భాగంలో నీకు ఏముంటాయంటే ఇలా బాల్స్ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఏ నిర్మాణాలు ఉంటాయి? ఇట్లా బాల్స్ వంటి నిర్మాణాలు ఉంటాయి ఈ డ్రమ్ములో. రోల్ అంటే ఏంది? రోలర్ తెలుసుగా మీ గుండ్రముగా. ఇలా ఉన్నటువంటి దీంట్లో ఏం చేస్తామంటే ఈ యొక్క పొడిని ఇందులో పోస్తాం. ఎందులో పోస్తాం? బాల్ రోలింగ్ మిల్స్ లేదా రోలింగ్ మిల్స్లో ఈ పొడిని ఏం చేస్తాం? పోస్తాం. పోసినప్పుడు దీనిలో ఏముంటాయి? ఐరన్ లాంటి పార్టికల్స్ ఏమైనా ఉంటే, సల్ఫర్ లాంటి కంటెంట్స్ ఏమైనా ఉంటే, ఇది సరిగ్గా శుద్ధీకరణ చేయడానికి ఏం చేస్తారండి అంటే ఇందులోకి తీసుకొస్తారు. అంటే ఇందులో ఐరన్ పార్టికల్స్ వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా సపరేట్ అయిపోయి కేవలం పొడి మాత్రమే, కోల్ పౌడర్ మాత్రమే ఏమవుతుంది? అక్కడ బయటకు వస్తుంది. మిగతా అన్ని ఇంప్యూరిటీస్ ఇందులోనే ఉండిపోతాయి. ఇప్పుడు నువ్వు ఏం చేసినావు? నువ్వు ఇప్పుడు బొగ్గుని హ్యాండిల్ చేసావు. ఈ బొగ్గుని హ్యాండిల్ చేసినప్పుడు ఏ ప్రక్రియ చేసినావు? హ్యాండ్లింగ్ చేసి పొడి తీసుకొచ్చావు. కాబట్టి ఈ ప్రక్రియని పల్వరైజేషన్ అంటారు. ఏమంటారు మిత్రమా? పల్వరైజేషన్ అంటే ఏంటిది? పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి బొగ్గుని పొడి రూపములోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ఈ ప్రక్రియ వల్ల లాభమా నష్టమా అంటే లాభమే ఎక్కువ, ప్రాఫిటే ఎక్కువ, అడ్వాంటేజెస్ ఎక్కువ. ఏంటి అడ్వాంటేజెస్? నెంబర్ 1 చెప్పండి. కోల్ హ్యాండ్లింగ్ ఈజీ అంటే ఏంటిది? ఈజీ అంటే చాలా సులువు అవుతుంది. ఏమవుతుంది? చాలా సులువు అవుతుంది. నెంబర్ 2 యాష్ కంటెంట్ డిక్రీజ్ అవుతుంది. బూడిద యొక్క శాతం ఏమవుతుందట? తగ్గుతుంది. నెంబర్ 3 ఫర్నెస్ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? పెరుగుతుంది. కన్జంప్షన్ అంటే ఏంటిది? కన్జంప్షన్ మీన్స్ ఏంటి? మండించే సామర్థ్యం, దహన సామర్థ్యం ఏమవుతుంది? పెరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 5 ఇంప్యూరిటీస్ ఏమైనా ఉంటే ఈజీలీ సులభంగా సపరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దేనివల్ల? అర్థమైందా? ఇక్కడ ఈ మొత్తం ప్రక్రియను మనం ఏమంటాం? మాట్లాడరు. మొత్తం ప్రక్రియను ఏమంటాం?
పల్వరైజేషన్. పల్వరైజేషన్ మంచిదా? పల్వరైజేషన్ మంచిది. పల్వరైజేషన్ ఎక్కడి నుంచి చేసాము? వ్యాగనార్ ట్రిపులర్ మెకానిజం నుంచి బాల్ రోలింగ్ మిల్స్ వరకు చేసాం. వ్యాగనార్ ట్రిపులర్ మెకానిజంలో కోల్ని హ్యాండ్లింగ్ చేసేటువంటి ఎఫిషియన్సీ నుంచి ఆ కోల్లో ఉన్న ఇంప్యూరిటీస్, మట్టి కణాలను లేదా వాటిని ఏమంటాము, ఇసుక రేణువులు ఉంటాయి, మట్టి కణ అంటే దాన్ని డిబ్రీస్ అంటాం. ఈ డిబ్రీస్ అన్నింటిని మనం ఏం చేసి సపరేట్ చేసి, క్రష్ చేసి, డ్రై చేసి, పొడి చేసి బెల్ట్ ద్వారా ఎక్కడ తీసుకొచ్చాం? బాల్ మిల్స్ లేదా రోలింగ్ మిల్స్ తీసుకొచ్చి పొడిగా మార్చి ఈ ప్రక్రియని పల్వరైజేషన్ అని. క్వశ్చన్ అడిగాడు, బొగ్గుని పొడి రూపంలో చేసే ప్రక్రియను ఏమని పిలుస్తారు? పల్వరైజేషన్. పల్వరైజేషన్ ఒకటే లేదు, గిన్ని మెకానిజాలు ఉన్నాయి పల్వరైజేషన్లో. ఏ రకమైన బొగ్గు వాడుతున్నారు ఇక్కడ? బిట్యూమినస్ టైప్ ఆఫ్ కోల్ని వాడుతున్నారు. ఎంత పర్సంటేజ్ ఇక్కడ? ఇప్పుడు బొగ్గుని మండించారు, కోల్డ్ స్టోరేజ్లోకి వేసాం, పెద్ద పెద్ద లారీలు డంప్ చేస్తారు. ఇక్కడ కోల్డ్ హ్యాండ్లింగ్లోకి తీసుకొచ్చి ఏం చేయాలి? ఇప్పుడు మనం మండించాలి. మండిస్తే ఏమొస్తుంది? యాష్. ఏమొస్తుంది? యాష్. సరే చూద్దాం, రైట్. యాష్ యాష్ అంటే బూడిద. యాష్ అంటే ఏంటిది? బూడిద. ఒక విధంగా చెప్పాలంటే ఈ విశ్వం మొత్తం బూడిదమయమే కాదా? మనమంతా బూడిద కాదా? ఇట్లే ఉంటావా? 1000 ఏళ్ళ వరకు ఇట్లే ఉంటావా? నాగార్జున లెక్క ఉండం కదా. అది సాధ్యపడదు అంత మెయింటైన్ చేయడం, రక్తాలు తీసి కొత్త రక్తాలు ఎక్కించుకోవడం. అదైందా? ఎరువులు ఎట్లా పోస్తే మొక్క అట్లా పెరుగుతూ ఉంటుంది. శరీరానికి కూడా ఏ రకమైన పదార్థాలు పెడితే ఆ రకంగానే వస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో యాష్ అనేది చాలా డేంజరస్. ఎందుకు? బొగ్గును మండిస్తే ఏం పుడుతుందని చెప్పాం మనం? బూడిదే. ఎంత బూడిదే? 20% నుంచి 40% వరకు బూడిద వస్తుంది. ఈ బూడిదలో ఇప్పుడు కట్టెల పొయ్యి ఉందయ్యా, బాగా గమనించండి. బూడిదలో 2 రకాల బూడిదలు ఉంటాయి. ఏంటా బూడిదలు? ఒకటేమో కట్టె మండిస్తే బొగ్గులు వస్తాయి, అది హెవీ యాష్. దాంతోపాటుగా పొడి రూపంలో గాలిస్తే కొట్టుకుపోయేంత బూడిద వస్తుంది, అది ఫ్లై యాష్. మండిస్తూ ఉంటే పైకి ఏం పోతూ ఉంటాయి? గ్యాసులు పోతూ ఉంటాయి, దాన్ని ఫ్లూ గ్యాస్. అంటే 3 రకాలు వస్తాయి. మన మనసు అప్పుడప్పుడు మంచి చేయమని చెప్తారు, కొన్నిసార్లు చెడు అంటది, మరికొన్నిసార్లు ఏమంటుంది తెలుసా? చేతున్నా ఊకుందును. అవునా కాదా? అంటే పర్పస్ ఏదైనా కావచ్చు, మనం 3 రకాల వైవిధ్యాలలో ఉంటాం. అందుకే కాలాలు దేవుడు ఎన్ని పెట్టాడు? 3 పెట్టాడు. వానాకాలంలో ఈ వాన చల్లగుండా ఊకే కొడుతుంది అంటాం. ఎండాకాలంలో ఎండ చల్లగుండా ఏం కొట్టినా కొడుతుంది అంటాం. ఎండను చల్లగా ఉండని తిడతాం. అది పక్కడు నీ ఒళ్ళు మండా అని తిడతాం వాడిని, నువ్వు చల్లగుండా అని తిట్టాం వాడిని పక్కోని. చలికాలంలో అంటే సీజన్స్ మనకి 3 రకాలు. అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఏదైనా పదార్థాన్ని మండిస్తే 3 రకాలు వస్తాయి. అర్థమవుతుందా? ఒక మనిషి ఉన్నాడయ్యా, వాడిని కాలబెడితే ఏమైతే చెప్పు? 3 వస్తాయి. బూడిద వస్తుందా? వాడిని బొక్కలు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? బొక్కలు వస్తాయి. ఎలా నుంచి ఏమొస్తుంది? మండుతూ ఉంటే అది నుంచి పొగలు పోతాయా? ఇన్ని రోజులు తిన్న తిండి, బగారా, బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఏమైతే బయటికి పోతాయో, అలా బొగ్గును మండించినప్పుడు కూడా ఏమైతే ఉంటాయి? బయటికి పోతూ ఉంటాయి. అలా బయటికి పోయేటువంటి బొగ్గు ఇది ప్రధానంగా 2 రూపాలలో ఉంటుంది మిత్రమా. ఒకటి యాష్, బూడిద రూపం అంటాం. రెండవది ఫ్లూ గ్యాస్ అంటాం. మీరు ఫ్లూ గ్యాస్ని మీరు టేస్ట్ చేయాలంటే నేను చెప్తాను, వినండి. మీరు ఎప్పుడైనా వంటలో పోయినప్పుడు పొగజూరిన అన్నం తిన్నారా? ఫ్లూ గ్యాస్ అది ఏమవుతుంది అంటే ఆ తడి కర్రలు మండకుండా ఊతూ ఉంటారు పాపం. అవి ఏమవుతాయి? మనం వర్షాకాలంలో పోతాం, అవి కర్రలు కూడా తడిగానే ఉంటాయి.
కట్టెల పొయ్యి మీద వండినంత టేస్ట్గా నీకు కర్రీ అనేది ఎక్కడా ఉండదు. నిజం. రైస్ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది కట్టెల పొయ్యి మీద వండితే. కానీ గ్యాస్ పొయ్యి మీద పెట్టి గ్యాస్ పొయ్యి మీద అంటే ఎంత డేంజరస్సో మనకు తెలుసు, కానీ ఏదో నడుస్తుంది. అందుకే చూడండి 2035 సంవత్సరం వరకు ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారట. ప్రతి ఇంటిలో. ఇంకొక 10 సంవత్సరాలు అయితే ప్రతి ఇంట్లో షుగర్ బీపీ పేషెంట్లు ఆల్రెడీ ఉన్నారు ఇప్పుడు. అప్పుడు కొత్తగా క్యాన్సర్ పేషెంట్లు వస్తారట. మన ఇండియాలో క్యాన్సర్ పేషెంట్లు పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పాల ప్యాకెట్లు. ఏ ప్యాకెట్లు? పాల ప్యాకెట్లు. ఈ పాల ప్యాకెట్లు ఎంత ప్రమాదకరం అంటే అందులో పాలు చెడిపోకుండా వాళ్ళు ఏం చేస్తారు, క్రయోజనిక్ రెఫ్రిజిరేటర్లో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. ఈ మధ్యనే మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. 2035 సంవత్సరం వరకు భారతదేశంలో సుమారుగా 60-65% వరకు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతారు. మెయిన్ యూజ్ ఏంటి? పాల ప్యాకెట్లు. మరి క్యాన్సర్ ఎవరికి ఎక్కువ వస్తుంది? సిటీలోనోడికి వస్తుంది. మనకి ఇక్కడ మనం పల్లెటూరులో ఉంటే వస్తుందా అంటే ఏదో రకంగా వస్తుంది, దానికే ఉంటుంది. కానీ రావాలనుకుంటే దాన్ని ఏమన్నా దేవుడి దయ ఉంటే ఉంటాం, పోతే పోతాం. అందుకే దేవుడి మీద, జీవితం మీద ఎప్పుడు ఇది జీవితం నాది, ఈ కారు నాది, ఈ బండి నాది, ఈ చెప్పులు నాది, నువ్వు వేసుకున్న ఫైంటే కొద్ది రోజులు అయితే పట్టదు. అవునా? ఏది శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. జస్ట్ మనం పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా ఉంటుంది లైఫ్ అంతా కూడా. దీంట్లో మనకి 60-65% వరకు క్యాన్సర్ పేషెంట్లు వస్తున్నారంటే దేనివల్ల వస్తారట? మెయిన్ పాల ప్యాకెట్లు వాడే వాళ్ళకి. పాల ప్యాకెట్లు మీరు వాడుతున్నారా అంటే సార్ మేము వాడతలేము అని అంటే, నువ్వు తాగే ఛాయ్ ఎక్కడిది? పాల ప్యాకెట్ల నుంచి వచ్చేది. రోజు 10 రూపాయలు ఇచ్చి ఏం కొనుక్కుంటున్నావు? క్యాన్సర్ కొనుక్కుంటున్నావు. ఛాయ్ తాగడానికి పోయి ఏం కొనుక్కుంటున్నావు? క్యాన్సర్ కొనుక్కుంటున్నావు. అప్పుడప్పుడు తాగాలి, కానీ ఊకే వరుస పెట్టి మునం పెట్టి వానికి 10 రూపాయలు పెట్టడం వల్ల వాడికి పట్టేట్టే తాగుతాడు ఒక్కొక్కడైతే. అక్కడ కొబ్బరి నూనె తాగడం బెస్ట్. కొబ్బరి నూనె వేడి చేస్తే సేమ్ పాల లెక్కనే అవుతాయి. అంటే మీరు తాగే పారాచూట్ గిరాచూట్ కాదు, అది వేరే ఆయిల్ ఉంటుంది. ఆయిల్ పట్టించుకొని కొబ్బరి నూనె మిక్సీలో వేసుకొని జస్ట్ ఒకసారి రిన్సింగ్ చేస్తే, లేకుంటే గట్టిగా ఇట్లా అంటే సేమ్ టీ కన్నా అమోఘంగా ఉంటుంది కొబ్బరి నూనె. కానీ మనం తాగాలంటే చెట్టా అంటాం. అవునా కదా? అట్లుంటుంది కథ. అది స్ట్రెంగ్త్, బలం, అన్నోన్ ఫ్యాట్ని తొలగిస్తుంది. మన డ్రమ్ములో పాకుర్ని ఎవరు తొలగిస్తారు? బ్లీచింగ్ పౌడర్ తొలగించినట్టుగా శరీరంలో ఉన్న అన్నోన్ ఫ్యాట్ని తీసేది లారిక్ యాసిడ్, లారిక్ ఆమ్లం. అది చాలా పవర్ఫుల్. క్యాన్సర్ని రెసిస్ట్ చేస్తుంది, క్యాన్సర్నే తగ్గిస్తుంది అది. కానీ మనం ఏం చేస్తాం? అంటే కొబ్బరి నూనె అంటే మీరు దుకాణంలో కొనుక్కొచ్చుకొని తాగారు, అది వేర్లే. ఓ సార్ మీరు చేయబట్టేది ఆయన అంటారు. ఫ్లూ గ్యాస్. ఈ ఫ్లూ గ్యాస్లో మేజర్ ప్రియారిటీ ఎవరిదంటే నైట్రోజన్. మేజర్ ప్రియారిటీ ఎవరిది? నైట్రోజన్. ఈ నైట్రోజన్ అనేది 67% నుంచి 72% వరకు ఉంటుందట. మేజర్ ప్రియారిటీ ఎవరిది? నైట్రోజన్. దీని తర్వాత ప్రియారిటీ ఎవరిదంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ యొక్క పర్సంటేజు 18% నుంచి 20% వరకు వస్తుంది. 20% వరకు వస్తుంది. దీని తర్వాత పర్సంటేజ్ ఏంటంటే కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతము 8% నుంచి 10% వరకు ఉంటుంది. ఎంత శాతము? 8% నుంచి 10%. మిగతాది కొద్ది పరిమాణంలో నీటి ఆవిరి. ఏంటండి? నీటి ఆవిరి శాతాలు మిగతా అన్నీ కూడా ఇంకొన్ని ఎక్స్ట్రాగా యాడ్ అవుతున్నాయి. అంటే మ్యాక్సిమం ప్రియారిటీ ఎవరిది? నైట్రోజన్. ఇది ఫ్లూ గ్యాస్లో ఉండే మిశ్రమం. సార్ ఈ ఫ్లూ గ్యాస్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఉపయోగపడుతుంది, నేను చెప్తా దాని గురించి. ఉపయోగపడుతుంది ఫ్లూ గ్యాస్ అనేది, ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుందో చూద్దాం. సార్ ఇప్పుడు ఇది సార్ ఇది యాష్లో హెవీ యాష్ ఉంటుంది. లేదా దీన్ని బాటమ్ యాష్ అంటారు. రెండవది దీని వైపు విషయానికి వచ్చినప్పుడు దీంట్లో మనకు కనిపించేది ఫ్లై యాష్ అంటారు. ఫ్లై అంటే ఏంటిది? తేలిక అనండి, తేలిక అయినటువంటి వాయువు. ఈ ఫ్లై యాష్ని మీరు, హెవీ యాష్ని మీరు చూడాలంటే మీరు ఎక్కడ చూడొచ్చు అంటే ఇటుక పట్టీల కాడ చూడొచ్చు.
ఇటుక బట్టీల కాడ ఈ యాష్ని బూడిద పోసుకుంటారు. ఒక లారీ 12,000 ఇప్పుడు ప్రస్తుతం రేటు. ఒక లారీ 12,000. వాడు ఏం చేస్తాడు, పొలం మల్లలాగా దాన్ని తోడి దాంట్లో ఇదంతా వేసి దానికింత రాగడి మన్ను పోసి అందులో ఉన్న మట్టిని కొంచెం వేసి మొత్తం తొక్కించి దాన్ని గట్టిగా చేసి దాన్ని ఆ శాంచలు ఉంటాయి కదా, ఇటుకల శాంచలు వేసి ఇట్లా అని కొడుతూ ఉంటారు. పాపం వాళ్ళ జీవిత విధానం అయితే ఘోరంగా ఉంటుంది. ఇటుకెళ్ళి పాములు వస్తూ ఉంటే వాడు అక్కడ ఒడిస్సా నుంచి వచ్చి చేస్తారు. మనోళ్ళు అయితే చేయలేరులే. వాళ్ళని చూస్తే మస్తు బాధ అనిపిస్తుంది. వానికన్నా మనం బెటరే కదా జీవితంలో ఒక ఉద్యోగం కొట్టుకోవడానికి అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇది కొంచెం హెవీ యాష్ అక్కడ వాడతారు. రెండవది ఫ్లై యాష్. మీరు ఎక్కడ చూడొచ్చు అంటే లైట్ బ్రిక్స్లో చూడొచ్చు. లైట్ బ్రిక్స్ ఉంటాయి కదా, ఎట్లుంటాయి, తెల్లగా ఉన్నాయి. లైట్ బ్రిక్స్ ఎందుకు ఉంటాయి, ఇది బాగా బరువు ఉంటుంది, హెవీ కాబట్టి. ఇది లైట్ ఎందుకు ఉంటుంది అంటే దానికి ఏంది, ఆ యాష్కి కొంత సిమెంట్ లాంటి కెమికల్స్ వాడి దాన్ని ఏం చేస్తారు, సేమ్ మనం కదా ఇటుక బట్టీల లోపల సిమెంట్ ఇటుకలు శాంచల్నట్టుగా వేసి దాని ఇటుకలు తయారు చేస్తుంది మిషనరీ. దాన్ని లైట్ బ్రిక్స్ అంట. లైట్ బ్రిక్స్ తెలుసా, తేలిక కాబట్టి ఇటుకలు ఇంత పొడుగుంటే ఒక రోజులో వాడు రూమే తిప్పుతాడు. ఒకడు ఒక హెల్పర్ని పెట్టుకుని వాడు రూమే తిప్పుతాడు. దానివల్ల మెటీరియల్ తక్కువ, సిమెంట్ తక్కువ. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లని దాంతోనే కడుతున్నారు. ఫ్లై యాష్ బ్రిక్స్నే లైట్ బ్రిక్స్తోనే కడుతున్నారు. ఈ యొక్క హెవీ యాష్ని ఎట్లా కలెక్ట్ చేస్తారంటే ఇందులో ప్రిజర్వ్ చేసే ట్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ మండించిన తర్వాత యాష్ అనేది ఇక్కడ కింద పడిపోతుంది ఎందులో పడిపోతుంది, కింద పడిపోతుంది. ఈ పడిపోయినటువంటి యాష్ని నేరుగా ఏం చేస్తారు, ఇక్కడ మనం కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కొంత వాటర్ కంటెంట్, ఏ కంటెంట్ ఇది, కొంత వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఈ పొడిగా ఉన్నది కాస్త కొంచెం తడిగా ఉండడం వల్ల, తడిగా ఉన్నది చెప్పిన మాట ఉంటుంది. సత్తుముద్దలు తిను పోతాయి లోపలికి, సత్తుపిండి తిను ఓ దిక్కు బుక్కుతో ఓ దిక్కు పోతుంది, అవునా కదా. అంటే ఇక్కడ హెవీ యాష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. హెవీ యాష్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని కొంచెం డ్రైగా, కొంచెం వెట్ కండిషన్లో తీసుకొచ్చి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి హెవీ యాష్ని మనం కలెక్ట్ చేస్తాం. కింద కలెక్ట్ చేస్తాం కాబట్టి దాన్ని ఏమంటాం, బాటమ్ యాష్. రెండవది ఫ్లై యాష్, లైట్ బ్రిక్స్ కదా. దీన్ని మనం కలెక్ట్ చేయాలంటే కొంచెం దమ్ అయ్యే పనే. అంటే ఇక్కడ మనం తీసేవండి ఏంటండి అంటే 2 రకాల ప్రాసెస్లు ఉంటాయి. ఒకటి మెకానికల్ సిస్టమ్. ఏంటి మిత్రమా, మెకానికల్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ యాష్ ఉంటుంది కదా, ఈ యాష్కి మధ్యలో మనకి ఒక బెల్టెడ్ మెకానిజాన్ని ఉపయోగిస్తారు మిషనరీ. ఇట్లా బెల్ట్స్లో ఇట్లా కటింగ్స్ ఉంటాయి, బెల్ట్స్లో ఇట్లా కటింగ్స్ ఉంటాయి, గ్యాప్స్ ఉంటాయి. దీని ద్వారా ఫాస్ట్గా రోలింగ్ చేయడం ద్వారా యాష్ని మనం ఏం చేయొచ్చు, మనం కలెక్ట్ చేయొచ్చు. దీన్ని ఏమంటాం, మెకానికల్ సిస్టమ్. రెండవది స్టీమ్ జెట్ సిస్టమ్. స్టీమ్ జెట్ సిస్టమ్ అంటే ఏంటి, స్టీమ్ ఉంటుంది కదా. స్టీమ్ అంటే ఎవరు, నీటి ఆవిరికి యాష్ని యాడ్ చేస్తాం. యాష్ని యాడ్ చేస్తాం. అవి జెట్ ప్రాసెస్ అనేది వేగవంతంగా చేయడం వల్ల దాన్ని ఏమంటాం, స్టీమ్ జెట్ సిస్టమ్ అంటాం. మూడోది ఏంటి చెప్పండి, హైడ్రాలిక్ సిస్టమ్. ఇది 4వది మీకు. హైడ్రాలిక్ సిస్టమ్ ఏంటిది, హైడ్రాలిక్ సిస్టమ్. ఒకటి మెకానికల్, రెండోది స్టీమ్, మూడోది హైడ్రాలిక్, 4వది పినామినెంట్ సిస్టమ్. ఏంటండి, పినామినెంట్ సిస్టమ్, మర్చిపోయారు అప్పుడే. హైడ్రాలిక్ సిస్టమ్ ఎందుకు, ఇదేంటిది, స్టీమ్ కదా. ఇక్కడ ఏం వాడతారు, వాటర్ని వాడుతూ కొంత ప్రెషర్ అప్లై చేస్తారు. ఏ ప్రెషర్ అది, ఎయిర్ ప్రెషర్ని అప్లై చేస్తారు. వాటర్ని వాడుతూ కొంత ప్రెషర్ని అప్లై చేస్తారు. దీన్ని ఏమని పిలుస్తారు, హైడ్రాలిక్ సిస్టమ్. మన ఇండియాలో వాడేది మొత్తం హైడ్రాలిక్ సిస్టమే. నెక్స్ట్ ప్రినామినెంట్ సిస్టంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ వాటర్ వాడి ప్రెషర్ వాడారు కదా, ఇక్కడ ఎయిర్ విత్ ప్రెషర్ వాడతారు. ఏం వాడతారు, ఎయిర్ విత్ ప్రెషర్ని ఉపయోగిస్తారు. ఈ మెకానిజాన్ని ఏమంటాం, ప్రినామినెంట్ సిస్టమ్ అంటాం. అంటే ఫ్లై యాష్ని కలెక్ట్ చేసే విధానాలు ఏమిటి, మెకానికల్ సిస్టమ్, స్టీమ్ జెట్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్, ప్రినామినెంట్ సిస్టమ్. ఇండియాలో వాడేది ఏంటిది,
హైడ్రాలిక్ సిస్టాన్ని హైడ్రో అంటే వాటర్ని కలుపుతూ యాష్ని కలెక్ట్ చేస్తారు కాబట్టి ఇది హైడ్రాలిక్ సిస్టంగా ఉపయోగిస్తారు. దీన్ని ఏమంటాం? యాష్. బొగ్గును మండించామా? ఏమొచ్చింది? బూడిద వచ్చిందా? ఎంత శాతంలో బూడిద వచ్చింది? బూడిదతో పాటు ఏమొచ్చింది? గ్యాస్ వచ్చిందా? ఏం గ్యాస్ వచ్చింది? ఫ్లూ గ్యాస్ వచ్చిందా? ఫ్లూ గ్యాస్లో మేజర్ ప్రియారిటీ ఎవరున్నారు? నైట్రోజన్. ఈ ఫ్లూ గ్యాస్ ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో మనం నెక్స్ట్ క్లాస్లలో నెక్స్ట్ టాపిక్లో భాగంగా చూస్తూ ఉంటాం. ఇది ప్రజెంట్ ఇక్కడ ఇది అయిపోయింది. ఏ భాగం అయిపోయింది? ఇంకా ఈడ మొదలెడితే ఈడికి ఒకసారి వెళ్ళాలి, ఈడ మొదలెడితే ఈడికి ఒకసారి వెళ్ళాలి, ఈడ మొదలెడితే ఈడికి వెళ్ళాలి. 3 దిక్కులు పోవాలి. చలో రైట్. మీరు ఏం చేయాలి ఇప్పుడు? సేమ్ ఉన్నట్టుగా ఈ టేబుల్ రాసుకోండి. ఆడ రాసుకుంటే చదివేటప్పుడు మీకు ఏమవుతుంది? ఇది రాయడం వల్ల అంటే యూజ్ అవుతుంది, ఉపయోగపడడానికి అవకాశం షార్ట్కట్లో. ఓకే.